నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. వెల్కమ్ టు పార్వతీ మహేశ్వర్ డైలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో ఏమేం పనులు చేశాను అనేది చూపించిపోతున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాము సింపుల్గా. ఇక ఈరోజు నేను ఏమేం పనులు చేసుకోబోతున్నాను, ఏమేం పనులు చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనో వ్యూస్ అనేది త్వరగా రావట్లేదండి. 3 డేస్కి 4 డేస్కి అలా నిదానంగా పెరుగుతున్నారు, ఎందుకో తెలియట్లేదు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాను గంట ఉంటుంది కదా, అది టచ్ చేస్తే ఏమంటే నేను పెట్టిన వీడియోస్ వెంటనే కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయి అన్నమాట. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, నువ్వు వీడియోస్ ఎక్కడ చేస్తున్నావు, చేయట్లేదు కదా, మాకు రావట్లేదు అని. ఎందుకనో తెలియట్లేదు, నేను చేస్తున్నాను, వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకున్నామని కూడా చెప్తున్నారు. మరి ఎందుకని కనిపించట్లేదో అర్థం కావట్లేదు నాకు. ఒక వీడియో తీసి షేర్ చేయాలి అంటే చాలా కష్టపడాలి కదండి. అందులో నాలాంటి చదువు తక్కువ వాళ్ళకి అస్సలు తెలియని కూడా తెలియదు. ఇంకా మా అమ్మాయి కనుక దగ్గర ఉంటే ఇది కాదు అదమ్మా అని చెప్తూ ఉండేది. ఇప్పుడు మా అమ్మాయి కూడా లేదు కాబట్టి అన్నీ నేను 1కి 4 సార్లు మంచిగా ఉందా లేదా అని చెప్పి వీడియో తీసుకుని ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని థంబ్నెయిల్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేసరికి కొంచెం నాకు ఎందుకనో అంత బాగా రావట్లేదేమో నేను వీడియోస్ చేయటం అని నా మీద నాకే అట్లాగే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ నేను చేసుకునే పనులు, ఇంట్లో పనులు అన్నీ కూడా ఎలాగా ఉన్నట్టు ఎట్లాగైతే నేను తీసుకుని ఎలాగైతే నేను వీడియో తీస్తానో అలాగే అప్లోడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది వీడియో మరి క్లారిటీ లేదో తెలియట్లేదు, లైటింగ్ రావట్లేదు అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అనేది కూడా తెలియట్లేదు అనమాట. ఎక్కువగా నేను వీడియోస్లో కూడా ఎవరిని కూడా చూపించడానికి ఇష్టపడను. వాళ్ళంతటా వాళ్ళు మమ్మల్ని చూపించండి పర్వాలేదు, మమ్మల్ని కూడా వీడియో తీయండి అని అంటేనే నేను ఒక అడుగు ముందుకు వేస్తాను. కానీ నా అంతట నేనైతే నా ఇష్టానుసారంగా నేను వీడియోస్ తీసి అందరినీ కూడా చూపించలేను. ఇంకా బట్టలు ఇవన్నీ ఉతికేసి తీసుకొచ్చి సోఫాలో పడేసేసాను. మడత అయితే పెట్టలేదు. ఉతకటం కాదు, వాటిని మడతలు పెట్టి అక్కడ సర్దుకుంటేనే ఇల్లు కూడా నీట్గా అనిపిస్తుంది. ఉతికిన వెంటనే కూడా మడతలు తీసుకొచ్చిన వెంటనే మడతలు పెట్టేసుకుంటే కూడా చాలా నీట్గా వస్తాయి మడతలు కూడా. ఇంకా అలాగే ఏ పూటకి ఆ పూటకి ఒక్క పూట కనుక బద్ధకం ఇచ్చానా, ఇక అవి మడత పెట్టాలంటే నాకు అసలు ఇక మనసు రాదు. ఎందుకనో అర్థం కాదు. టైం ప్రకారం పని చేస్తేనే బద్ధకం ఉండదు. టైం దాటిపోయిందా, తీయచ్చులే తర్వాత చేసుకుందాంలే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనో నాకే ఇలాగ అనిపిస్తుందా అని అనిపిస్తుంది. ఇంకా టిఫిన్ అది వేసేసాను. ఈరోజు ఆవిరికుడు వేసాను. కొంచెం అంత చట్నీ కూడా మిగిలిపోతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము. కొంచెం వర్షాకాలం అయినా కూడా బయట ఉంటే ఈ చట్నీ స్మెల్ అనేది వచ్చేస్తుంది. సాయంత్రానికి మళ్ళీ టిఫిన్లోకి ఈ చట్నీ ఎలాగో మళ్ళీ చేసే పని లేకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాంలే అని చెప్పేసి అది కూడా సర్ది పెట్టేసేసాను. ఇంకా పొద్దున్న అంతా వంట అంతా అయిపోయింది. గిన్నెలు అవి కడిగేసి ఉన్నాను. మళ్ళీ టిఫిన్ తినంగానే మళ్ళీ గిన్నెలు వచ్చినాయి అనమాట. మళ్ళీ అవన్నీ ఇప్పుడేం కడగలండి. ఒకేసారి కడిగేవి ఉండేవి పెట్టుకుంటాను. కానీ ఇక అయిపోయినప్పుడల్లా చిటికి మాటికి కడగాలంటే బట్టలు తడుస్తూ ఉంటాయి, చికాకుగా ఉంటుంది. ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేసేసి పక్కన పెట్టేస్తాను. ఇక అంతలోపు స్టవ్ అంతా నీట్గా తుడిచేస్తాను. పొద్దున్నే లేవగానే పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసుకోక ముందలే ఇదంతా ఏం చేస్తానంటే నీట్గా స్టవ్ గట్టంతా మొత్తం క్లీన్ చేసేస్తానమాట. ఎక్కడక్కడ సర్దేసేసుకుని వంట చేసుకోవటానికి నీట్గా ఉండేలాగా చేసుకుంటాను. అలాగే డబ్బాల్లో కొంచెం ఖాళీగా అయినవన్నీ కూడా తీసి పెట్టేసేసి అవన్నీ కూడా కడిగి పెట్టేసేద్దామని చెప్పి ఎక్కడక్కడ సర్దేసేస్తున్నాను. ఇలాగా ఒక తడి క్లాత్ తీసుకుని గోడలంతా కూడా నీట్గా తుడిచేస్తానమాట. ఎప్పటికప్పుడు నీట్గా కనిపిస్తుంది. మన వంటగది నీట్గా ఉంటేనే మనకి ఏ పని అయినా చేయటానికి ఇష్టపడతాం. ఎక్కువసేపు వంటగదిలోనే గడపాలి కాబట్టి చికాకు అనేది లేకోకుండా ఉంటుందన్నమాట. మనం శుభ్రంగా ఇదంతా నీట్గా సర్ది పెట్టేసేసుకుంటే ఎటు చూసినా నీట్గా అనిపిస్తే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లు ఇవన్నీ తుడుస్తూనే ఉంటాను. ఫ్రిడ్జ్లు అంటున్నాను, ఒక ఫ్రిడ్జ్ లేండి ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఏంటి, మంచం ఏంటి, బీరువా ఏంటి, ఇవన్నీ తుడుస్తూనే ఉంటాను. కానీ నేను రోజు చూపించను అనమాట. వాటి మీద సన్నగా
దుమ్ము లైట్గా అయినా పడుతుంది. ఎప్పటికప్పుడు ఇలాగ తుడుచుకుంటేనే అవి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ బట్టలు అవి మడతలు పెట్టాను కదా, ఎందుకనో తెలీదు బట్టలు మడత పెట్టిన తర్వాత ఇల్లు ఊడ్చినా కూడా కాళ్ళ కింద కొంచెం ఇసుకిసుగ్గా అనిపిస్తుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. సర్లే మళ్ళీ ఇంకోసారి ఊడుద్దాంలే, మరీ చిరాకుగా ఉంది అడుగు పెడుతుంటే అని చెప్పి ఇంకా ఇక్కడ ఎక్కడ సర్దేసేస్తున్నాను అనమాట. ఈ సోఫా మీద మేము ఇద్దరమే ఉన్నా కూడా మాకు సామాను ఎక్కువ అనమాట. అసలు నాకు ఈ సామాన్ అంటేనే ఇష్టం ఉండదు. నాకు ఎలా ఉండాలంటే ఇల్లు ఫ్రీగా చక్కగా ఖాళీగా ఉండాలి, సామాన్ ఏమీ లేకోకుండా. ఏదో 2 కుర్చీలు, 2 మంచాలు, తినటానికి కంచాలు, పొయ్యి, 4 గిన్నెలు ఉంటే చాలు అని అనిపిస్తుంది. ఉన్న కాడ నుండి వాటిని తుడిచి సర్ది చాకిరి చేయలేక విసుగొచ్చేస్తూ ఉంటుంది. సామాను అస్సలు పెట్టుకోవద్దు. ఎవరికైనా సరే అవసరమైన వరకే సామాను అట్టే పెట్టుకోండి. లేదంటే అసలు సామాను ఎంత తక్కువగా ఉంటే మనకి మన ఇల్లు కానీ మనం కూడా అంత ప్రశాంతంగా ఉంటామన్నమాట. ఊడ్చేటప్పుడు అన్నీ తీసి పైన పెట్టాలి, తుడిచేటప్పుడు అన్నీ తీసి సర్దాలి. ఇవన్నీ నాకు అసలు పెద్ద తతంగం అయిపోతుంది అనమాట. ఎందుకనో అర్థం కావట్లేదు. ఇల్లు ఇరుకుగా ఉంటేనే చాలా బాగుండేది. ఇప్పుడు ఇల్లు పెద్దదైన కొద్దీ సామాను ఎక్కువైపోయి పని కూడా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా నేను ఈ మడతలు పెట్టిన బట్టలు కూడా ఎక్కడక్కడ సర్దేసేస్తున్నాను. ఒక్కరోజు ఉతకపోతే మాత్రం 2 రోజుల బట్టలు చాలా ఎక్కువైపోతున్నట్లు ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఉతికేస్తాను. ఎప్పుడన్నా బయటికి వెళ్ళే పని ఉండి ఆపేసానా, ఇక ఆ రోజు తెల్లారి ఉంటుంది నా పని. ఆ బట్టల మీదే ఉంటుంది అనమాట బెంగంతా, ఎప్పటికవుతాయి ఏంటి అని. అలాగని చెప్పి బండ మీద ఉతికితేనే చాలా ఇష్టపడతాను. లేదంటే మామూలుగా మిషన్లో వేసుకున్నా కూడా అసలు నాకు ఉతికినట్టు ఉండదు అనమాట. అందుకని మిషన్ కూడా నేను అసలు త్వరగా తీసుకుంది దగ్గరికి రానివ్వను కూడా. చేసుకోలేనప్పుడు ఎలాగో తప్పదు కదా, ఇంకా అలాంటప్పుడు చేసుకుందాంలే, కొనుక్కుని పెట్టుకుందాంలే. రోజువారి బట్టలు ఉతుక్కున్నా కొంచెం మందంగా ఉన్నవి బెడ్షీట్లు కానీ, ఏమైనా బంతులు కానీ, అలాంటివి ఇట్లా సోఫా కవర్లు కానీ, డోర్ కర్టెన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉతుక్కోవటానికి ఎప్పుడన్నా వారానికి ఒకసారి యూజ్ చేసుకుందాంలే, నిదానంగా తీసుకుందాంలే అని అనుకుంటున్నాను. ఇంకా ఇదంతా మడతలు పెట్టిన తర్వాత కాళ్ళ కింద గసిగసిగా ఉంటుందని చెప్పాను కదా, ఇక పైన ఊడ్చేస్తున్నాను అనమాట. పొద్దున్నే ఊడ్చేసేసి మాప్ పెట్టేసేస్తానమాట దీపారాధన అయ్యేలోపు. ఎందుకంటే మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఊడవకూడదు కదా, అందుకని చెప్పి. ఇప్పుడు ఇది ఊడ్చినా కూడా పోగు ఎత్తను, ఒక పక్కకు పెట్టేసి ఉంచుతా. పోగంటే ఎక్కువగా మట్టి అట్లా ఏమీ రావట్లేదు, కానీ కొంచెం రజనగా కాళ్ళ కింద తగులుతుంది. ఒక పక్కకు ఊడ్చేస్తాను. సాయంత్రం మళ్ళీ ఊడుస్తాను కదా, అప్పుడైతే ఎత్తిపోసేద్దాంలే అని చెప్పి ఓ పక్కకు ఊడుస్తున్నాను. ఈలోపు ఇంతలో బయట ఉల్లిపాయల అబ్బాయి వెళ్తూ ఉన్నాడు. నేను పిలిచినట్టు ఉందంట. ఏమ్మా తీసుకుంటారా అంటున్నారు. ఏమొద్దయ్యా నాకు అని చెప్పాను. ఇంకా అతను వెళ్ళిపోయాడు. అది అంటూ కొంచెం నేను మాట్లాడేది వీడియో వచ్చిందేమో అనుకున్నాను, కానీ రాలేదు. ఆ ఫ్లోలో నేనైతే ఈ మాట అయితే చెప్పేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూస్తున్నాను కదా, చెప్తున్నాను వద్దయ్యా వెళ్ళిపో అని చెప్తున్నాను. అన్నీ ఇంటి ముందుకు మంచిగా అమ్మొస్తాయి. ఏవి కావాలన్నా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే అన్నీ అంటే మనకు కావాల్సినవన్నీ ఏమీ రావు. రోజువారికి పొద్దున్నే వంటకి ఇబ్బంది లేకోకుండా ఏవో ఒకటి అమ్ముతూనే ఉంటారు. ఇంకా కడిగేసిన గిన్నెలు ఉన్నాయి, అంటే టిఫిన్ తిన్న తర్వాత కాదు, పొద్దున్నే కడిగిన గిన్నెలు ఉంటే ఇవన్నీ నీళ్ళు కారిపోయినాయిలే, ఈ డిప్పలో వేసేసి పెట్టాను కదా, ఇవన్నీ ఎక్కడక్కడ సర్దేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను. అలాగని చెప్పి గిన్నెలోనే ఉంచేస్తే నీళ్ళన్నీ ఆ టబ్బులో ఉండిపోతున్నాయి. అది నీళ్ళు కారిపోయే టబ్బు కాదు. కొంచెం ఇలాంటిది ఎందుకు తీసుకున్నానంటే, మనం ఈ గిన్నెలు అవి ఉంటాయి కదా, వంట పాత్రలు, వంట చేసినవి, ఇవన్నీ కడగాల్సినవన్నీ దీంట్లో వేసుకోవటానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఏమైనా నీళ్ళు అవి పోసినా కిందకి దిగకుండా ఉంటాయని. కానీ కడిగినప్పుడేమో ఈ గిన్నెలు వేసేటప్పుడు వద్దు అనిపిస్తుంది ఇలాంటిది. మళ్ళీ మనం కడగటానికి వేసే గిన్నెలకేమో ఇదే బాగుంటుందిలే అని అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా ఎలాగో తీసుకున్నాం కదా, 2 రకాలుగా యూజ్ చేసుకుందాంలే అని చెప్పి వాడుతున్నాను అనమాట. కడగాల్సిన గిన్నెలన్నీ కూడా దీనిలో వేసేస్తున్నాను. మళ్ళీ చెప్పాను కదా, ఇక రెండోసారి అంటూ ఇప్పుడైతే ఏమీ కడగలేను, ఇక సాయంత్రమే కడుగుతాను. ఈ స్టవ్ మీద ఉన్నవన్నీ కూడా సర్దేశాను. ఎంగిలి అంటూ ఏమీ లేవులే, అన్నీ కొంచెం తొలిపేటేవే, అయినా కూడా సబ్బుతో రుద్దేసి కడిగేసామనుకోండి నీట్గా ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా పక్కన బోర్లు ఇస్తున్నాను. కొంచెం తడిగా ఉన్నాయి. మళ్ళీ ఆ తడిగానే పెడితే బొద్దింకలు కానీ పురుగులు కానీ చేరతాయి అని చెప్పి పూర్తిగా ఆరిపోయిన తర్వాతే, లేదంటే క్లాత్ పెట్టైనా తుడిసేదాన్ని, అంత ఓపిక అయితే ఇప్పుడు లేదు.
ఇప్పుడైతే అట్లాంటి పనులు ఏం పెట్టుకోవట్లేదులే నేను. అందుకని చెప్పి కొంచెం అవతల బోర్లించాను అనమాట. కొంచెం తడారగానే ఎక్కడక్కడ పెట్టేసేద్దామని. కడగాల్సినవి ఏమో ఈ టబ్లో పెట్టేసేసి నీట్గా సర్దేసేసి స్టవ్ కౌంటర్ అంతా ప్రతిరోజు కూడా స్టవ్ తుడిస్తేనే బాగుంటుందండి. ఒకరోజు ఒక్కోసారి తుడవను, కానీ తర్వాత అయినా తుడుచుకుని నీట్గా పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది ఎవరికైనా. ఇక వంట కూడా ఏం చేయలేదు. ఈయనైతే మధ్యాహ్నం వస్తూ కూరగాయలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు. ఇక ఇంతలో మాకు రామాలయం ఉంది కదా, గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. అంటే ఈరోజు తెలిసిన వాళ్ళు శాంతి కళ్యాణం చేపిస్తున్నారు శ్రీ సీతారాముల వారి సన్నిధిలో. అందుకని చెప్పి పంతులు గారు మన అర్చకుల స్వామి ఉన్నారు కదా, ఫోన్ చేసి చెప్పారు, చెప్పండి మీరు రండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్పి పుష్ప గారు నేను వెళ్ళాలి అనుకున్నాము. కానీ పుష్ప గారికి అయితే వేరే పని ఉండి ఆమె రాలేకపోయారు. నాకైతే కొబ్బరికాయ పూజకి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి నాకు వెళ్తున్నానని చెప్పి కొబ్బరికాయ కూడా ఇచ్చి పంపించారనమాట. ఆమె రాలేకపోయినా ఆమె మనసు భక్తి అసలు ఆగదనమాట. ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి ప్రేమ భగవంతుడికి ఏదో ఒక రూపంలో నేను కూడా నా సహాయంగా నా భక్తి నేను చూపించుకోవాలి అని చెప్పి ఇంకా ఇచ్చారనమాట. నేను కూడా వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటికి రాగానే ఎక్కడక్కడే చిరాకుగా ఉంటే మళ్ళీ అబ్బా ఇంత పని చేయాలా అని అనిపిస్తుంది. అందుకనే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికక్కడ నీట్గా సర్దేసేసుకుని వెళ్తేనే నాకు వచ్చేసరికి అమ్మయ్య ఇంట్లో ఏమీ పని లేదు కదా, అన్నీ ఎక్కడక్కడ చక్కబెట్టేసి వచ్చాను కదా అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఈ పనులన్నీ చేసుకోవటానికి కారణం. పుష్ప గారు వస్తే ఇద్దరము కలిసి వెళ్ళేవాళ్ళము. ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోయాను అనమాట. నేను వెళ్ళేసేసరికి పూజ అంతా మొదలైపోయింది. కళ్యాణం కూడా చేసేసారనమాట. ఇంకా ఉన్నంత వరకు కొంచెంగా వీడియో తీసుకుందామని చెప్పి ఇలా చిన్న వీడియో అయితే తీసి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపించడానికి వీడియో తీశాను. చాలా అసలు సత్యంగల స్వామి అనమాట శ్రీ సీతారాముల వారి. ఎలాంటిది మనం ధర్మబద్ధంగా కోరిన కోరికలు ఏ కోరికైనా తప్పకుండా తీరుతుందండి. దానికి నేనే ఉదాహరణ అనమాట. ఇంకా అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు శాంతి కళ్యాణం చేపిస్తున్నారనమాట. ఈరోజు త్వరగానే అయిపోయింది. 11 గంటలకల్లా ఉదయం 9 గంటలకే మొదలైపోయింది. నేనేమో 10 గంటల 30 నిమిషాలకు అట్లా వెళ్ళున్నాను అనమాట. ఇంకా నాతో పాటు పుష్ప గారు రాలేదు కదా, పుష్ప గారు రాలేదని అడుగుతారు. నేను వెళ్ళకపోయినా పుష్ప గారిని నన్ను అడుగుతారు. అట్లా అడుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇద్దరము ఎక్కడికి వెళ్ళినా గుళ్ళకి కలిసి వెళ్తామని చెప్పి అందరికీ తెలుసు. అందుకని చెప్పి అడుగుతారండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ఆదరించమని చెప్పి మరీ అడుగుతున్నాను. మీ అందరూ చూస్తేనే కదా నేను ఏమైనా వీడియోలు చూసి ఇంకా పెట్టాలి అని అనిపిస్తుంది. ఇంకా ఇదిగోండి పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కళ్యాణం కనులారా తిలకించిన తర్వాత తీర్థప్రసాదాలు కూడా తీసేసుకుని ఇంటికైతే వచ్చేసాను. అలాగే పుష్ప గారికి కూడా ప్రసాదం తీసుకుని ఇచ్చి అందజేశాను అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.